అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమందరం అంటే మా ఫ్యామిలీ అందరం కలిసి వనభోజనాలకి వెళ్ళామండి. అదే వ్లాగ్. మేమైతే అన్ని వంటలు ఇంట్లోనే చేసేసుకున్నాం. ఎందుకంటే వారం రోజుల నుంచి ముసురు ముంచేస్తుంది. ఆ వర్షము పడింది, నేల మాత్రమే తడుస్తుంది కానీ ఎక్కడ ఏమీ నిండట్లేదు. చేసిన పూరీలు గారెలైనాయి, అంటే గట్టిగా అయిపోయినాయి. మా అత్తయ్య అలాగే మా ఇంట్లో వాళ్ళు తినే టైంలో ఏమంటారా అని మాకైతే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే నేను మా కోడలు కలిసి ఈ పూరీలు చేసాం. పూరీలు కాల్చిన మూకుడులోనే మేము ఈ మటన్ తిల్లీల కర్రీ చేస్తున్నాం. ఈ మటన్ తిల్లీలకి పేరు వచ్చేసి నెర్రడ అంటారు. మేమైతే లోకల్ లాంగ్వేజ్లో నల్లడి అని అంటాం. దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర. ముందైతే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు నూనెలో వేసాం. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఎక్కువగా వండుకుంటాము. ఎందుకంటే మా మావయ్య మా ఆయన ఎక్కువగా ఊర్లో కదా యాటలు కోస్తూ ఉంటారు. ఎప్పుడూ ఒకటి తెస్తూ ఉంటారు. మా బాబుకి పాపకి తప్పకుండా చేసి పెడతాను. ఎప్పుడెప్పుడు ఆషాఢం, శ్రావణ మాసం వస్తాయని ఎదురు చూస్తూ ఉంటాను. మేమైతే సంవత్సరానికి 2 సార్లు వంటకెళ్తాం. ఒకసారి ఆషాఢ మాసంలో, మరొకసారి శ్రావణ మాసంలో. ఆషాఢ మాసంలో మైసమ్మ తల్లికి, అంటే తూర్పు సైడ్ ఉన్న మైసమ్మ తల్లికి వంటకు వెళ్తాము. శ్రావణ మాసంలో పడమర దిక్కునున్న ఎర్రగుంట్ల మైసమ్మ తల్లికి వంటకు వెళ్తాము. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఫ్రై అవ్వగానే పసుపు వేసుకున్నాము. పసుపు తర్వాత అల్లం కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలుపుకొని కొంచెం ఫ్రై కానిచ్చేయాలి. కొంచెం పచ్చివాసన పోయేలాగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఫ్రై అవ్వగానే మటన్ తిల్లీలు వేసుకోవాలి. మటన్ తిల్లీలు కొంచెం ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. మేము నల్ల కూడా ఉందని చెప్పాం కదా, ఇది నల్లడ వేసాక నల్ల తర్వాత వేద్దామని ముందు నల్లడ వేస్తున్నాం. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఫ్రై అయ్యాక అలాగే రక్తం కూడా వేసుకున్నాము. అంటే నల్లరి 2 ఫ్రై చేస్తున్నాం. 2 ఫ్రై అయ్యాక కారం వేద్దామని మేము అనుకునే లేపే మా అత్తయ్య వచ్చి కారం వేసుకుంది. ఎందుకంటే పూరీలే ఖరాబ్ చేసినాం కదా, పూరీలు చేద్దామనుకుంటే గారెలు అయ్యాయని మా అత్తయ్య వచ్చి కారం వేసుకుంది. అది కొంచెం ఫ్రై అయ్యాక ఇక లాస్ట్కి గరం మసాలా వేసి కొత్తిమీర వేసుకొని ఇక దింపుకుంటే నెర్రడ కర్రీ రెడీ. సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. దీన్ని పూరి కాంబినేషన్లో తింటే భలే రుచిగా ఉంటుంది. మీకు అవపడుతుంది మా ఆడపడుచు బేసన్కి సున్నం అద్ది బొట్లు పెడుతుంది. ఎందుకంటే బేసన్లోనే మాకు కావాల్సిన వస్తువులన్నీ పెట్టి ఆ బేసన్ ఎత్తుకొని మేము వంటలకు వెళ్తాము. ఆ బేసన్ నేను మాత్రం ఎత్తుకోను, నాకు నడవడమే కష్టం. మా అత్తయ్య గారు అయితే ఈ బేసన్ ఎత్తుకుంటారు. ఇక మేము బయలుదేరుతున్నాం. మా అత్తయ్య, నేను, మా కోడలు అలాగే మా ఆడపడుచు మేము 4 మాత్రం నడుచుకుంటూ వెళ్తున్నాము. పిల్లలందరూ బండి మీద వస్తారంట, ఎందుకంటే లేదంటే నన్ను ఎత్తుకోమని గోల చేస్తారు. నాకు నడవడమే ఫుల్ కష్టం. మేము వెళ్తున్న దారిలో ఈ తుమ్మ చెట్టు అవపడింది. భలే ఉన్నాయండి పైన కొంగలు, మొత్తం చెట్టు నిండా కొంగలే. నాకైతే చూడగానే అక్కడే ఉండి కాసేపు చూడాలనిపిస్తుంది. అందుకే అక్కడే ఉండి కాసేపు చూశాను. చూసే లోపల వీళ్ళు వెళ్తున్నారు. ఇక వీళ్ళని అందుకోవడం చాలా కష్టం. అందుకే పిలిచాను, చూస్తున్నారు. ఆ తుమ్మ చెట్టును చూడగానే చాలా పాజిటివ్గా అనిపించింది. ఆ పచ్చని చెట్ల మీద ఉన్న పక్షులని అలాగే పంట పొలాలని చూస్తూ హ్యాపీగా నడుచుకుంటూ ఏక్ నిరంజన్ లెక్క మేము 4 అయితే పోతున్నాం. ఈరోజు చిరుజల్లులతో కూడిన వర్షమే తప్ప ఎక్కువగా అయితే రాలేదు. అందుకే అనుకోకుండా ప్రయాణం. మేము వెళ్తున్న సమయం 4:30 అవుతుంది. 1:30కి అలా మేము వెళ్ళుంటే మాతో ఊర్లో వాళ్ళందరూ నడుచుండేవారు. అలా అందరం కలిసి వెళ్తుంటే ఊర్లో పెద్ద జాతర చేసుకున్నట్టు ఉండేది. అసలు మేము వనభోజనాలకి ఎందుకు వెళ్తామంటే వర్షాలు సమయానికి పడాలని, వ్యవసాయం చేసే పంటలు మంచి లాభాలు రావాలని మేమందరం ఈ వనభోజనాలకి వెళ్తాము. అలాగే ఒక్కరోజైనా ఫ్యామిలీ మొత్తంతో సంతోషంగా గడపాలని, ఎలాంటి రందులు టెన్షన్లు పెట్టుకోకుండా, ఏ ఈఎంఐలు, ఏ అప్పులు, ఏ బాధలు గుర్తు తెచ్చుకోకుండా ఈ ఒక్కరోజు గడపడానికి ఆ దేవుడిచ్చిన గొప్ప వరం అండి ఈ వనభోజనం. ఈ వనభోజనాలకి మా చుట్టాలని అలాగే మా అమ్మ వాళ్ళని, మా తోటి కోడలు వాళ్ళ పేరెంట్స్ని, మా ఆడపడుచుని అందరినీ పిలుచుకుంటాము. ఎవరికి వీలుంటే వాళ్ళు వస్తారు.
దారిలో మేము వస్తుంటే ఓ కుక్క మా ఎంబడి వస్తుంది. అది ఎర్రి కుక్కనేమో అని భయమై కొట్టాము. చివరికైతే మేము ఈ వంటల ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ ఒక మైసమ్మ తల్లి గుడి ఉంటుంది. ఆ గుడి వరకు అయితే వచ్చేసాము. చూడండి మా అత్తయ్య అంత బురదలోనైనా ఎలా నడుచుకుంటూ వెళ్తుందో. మాకైతే నడవడం చాలా తిప్పలవుతుంది. రండి ఫ్రెండ్స్, మైసమ్మ తల్లి గుడి చూద్దాం. ఈ పత్తి చేను పంటి ఇలా నడుచుకుంటూ పోతే ఆ మైసమ్మ తల్లి గుడికి తోవ. ఇలా పోతుంటే అసలు నాకైతే చెప్పలేని ఆనందం. ఎందుకంటే ఈ ప్రకృతి అన్న పశుపక్షాలన్నా నాకు చాలా ఇష్టం. దూరంగా అవపడుతున్న ఆ వేప చెట్టు దగ్గరనేనండి గుడి. గుడి అంటే గోపురం కాదు, కట్టిన గుడి అంతకన్నా కాదు. ఆ వేప చెట్టు కింద వెలిసిన ఓ మైసమ్మ తల్లి అన్నమాట. చిన్న బండరాయి కింద ఆ దేవత ఉంటుంది. ముందు దేవుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఎలా వెళ్తున్నామో చూడు, చుట్టూ బురద, అంటే పత్తి చేను అలాగే పంట పొలాలు ఉన్నాయి కాబట్టి వాటి నీళ్ళు అలా నిలిచిపోయాయి. అలా 3 చుట్లు తిరగాలి. మా అత్తమ్మ అయితే ప్రదక్షిణలు చేస్తూ ఆ తల్లిని మొక్కుకుంటుంది. ఈసారి మా పంట మంచి లాభాలు రావాలి, అలాగే సమయానికి వర్షాలు పడాలి. చెడు వర్షాలు మాత్రం పడకూడదు. అంటే పంట చేతికి వచ్చే ముందు వర్షాలు పడతాయి కదా, అలాంటి వర్షాలు పడకూడదు. అవసరం ఉన్నప్పుడు వర్షాలు పడాలి అని ఆ దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది. అయినా ఎంత ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తుంది. మాకైతే చాలా కష్టమైంది. ఇంటి దగ్గర ఎత్తుకున్న బేసన్ అత్తయ్య గుడి ముందైతే దింపేసింది. ఇక దేవుడికి దీపం పెట్టి అలాగే అగరబత్తులు ముట్టించి పసుపు కుంకుమ చల్లి అక్కడున్న కుంకుమ మేమందరం పెట్టుకొని మనస్ఫూర్తిగా ఆ తల్లిని అందరం మొక్కుకున్నాము. కొబ్బరికాయ కొట్టి అలాగే ఆ కొబ్బరి నీళ్ళను కూడా మేము తాగాము. మనం తినే వాటిలో అన్నిటికన్నా పవిత్రమైంది కొబ్బరికాయ, కొబ్బరి నీళ్ళే అంట. అందుకే దేవుడి దగ్గర తప్పకుండా కొబ్బరికాయ కొడతాము. ఇక దేవుడిని అయితే నేను కూడా మొక్కుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వాలని, అలాగే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి పంట నష్టం జరగకుండా పంట లాభాలు రావాలని, ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోవద్దని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ పేపర్లో చూసినా పంటలు నష్టాలు, అప్పులు, బాధలు ఇవే. అందుకే వాటి గురించి మేమైతే మొక్కుకున్నాను. ప్రతిసారి రైతులు అప్పులు, బాధలు ఇవే చెప్తుందని మీరు తప్పుగా అనుకోకండి. ఎందుకంటే రైతు లేకపోతే మన ఎవరికి జీవనమే ఉండదు. అందుకే ఆ దేవుడి దగ్గర రైతుల గురించి అలాగే నా యూట్యూబ్ ఛానల్ గురించి నేనైతే మొక్కుకున్నాను. ఇక మిమ్మల్ని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. అంటే ఇక్కడే వంట చేసుకోవద్దు, ఇది పచ్చని పొలాలు కదా. అటు పక్కన చిన్న షెడ్ ఉంది, అక్కడికి వెళ్ళి మేము వంట చేసుకుంటాము. వంట అంటే ఏం లేదండి, అంతా ఇంటి దగ్గరనే చేసుకున్నాం కాబట్టి ఈ దేవత దగ్గర కోడిని కోసి ఆ కోడి కూర వండుకోవాలి, అలాగే పచ్చి పులుసు చేసుకోవాలి. దేనికైనా సమయం రావాలి కదా. ఆ ఎండిపోయిన చెట్టు చూడండి, ఆ చెట్టు మళ్ళీ చిగురించడానికి సమయం పడుతుంది కదా. ప్రతిదానికి సమయం ఉంటుంది. ఏ పనికైనా దేనికైనా మనం ఓర్పుగా ఉండాలి అంతే. మేమైతే ఈ షెడ్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ కొంచెం ముడుచుకొని చాప వేసుకొని కూర్చుందామని చూస్తున్నాం. అలాగే మా అత్తయ్య వాళ్ళతో మాట్లాడుతుంది. ఇంత లేట్ అయిందని అడుగుతున్నారు. కోడి కూర కోసం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కోసుకొని రెడీగా పెట్టుకున్నాం. మా వాళ్ళు వచ్చారు, దేవుడి దగ్గర కోడి కోసి ఇలా బూరు తీస్తున్నారు. మీకు అవపడుతున్న కొండ చూడండి, 5-6 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. ఇప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఆ కొండ మీద ఎవరికన్నా పడకూడదని మేమందరం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాము. మేకలైతే ఇంటికి వెళ్ళే సమయం అయింది. మేము ఇంకా ఇక్కడే ఉన్నాం. మీకు అవపడుతుంది రెడ్ కలర్ షర్ట్ మా బాబు. వాళ్ళ నాన్నకి తాతకి సహాయం చేస్తున్నాడు గడ్డి తీసుకొచ్చి. చుట్టుపక్కల చూడండి ఎంత భలే ఉంది వాతావరణం, చాలా పీస్ఫుల్గా. ఇంకా ఎవరు అయితే రాలేదు, అంటే మా చుట్టాలు అలాగే మా తోటికోడలు వాళ్ళు కూడా రాలేదు. ఇంకా చూడాలి ఎంతమంది వస్తారో. ఇప్పటికైతే చూసేయండి. తను మా పాప అంగన్వాడీ ముచ్చట్లు వాళ్ళ నానితో అలాగే వాళ్ళ వదినతో వాళ్ళ అత్తమ్మతో పంచుకుంటుంది. ఊకే ఊరుతూనే ఉంటుందన్నమాట. స్పీకర్ మింగింది చిన్నప్పుడే, వసపెట్టలాగా మాట్లాడుతూనే ఉంటుంది, వెక్కిరిస్తుంది. వీళ్ళందరికీ టైంపాస్ మా పాపే, మా ఐక్యూ పాప.
చూడండి ఎంత క్యూట్గా ఉందో. మా పాపకి ఒక లైక్ వేసుకోండి. మేమైతే హ్యాపీగా కూర్చొని చక్కని పల్లె కబుర్లతో అలాగే మా ముచ్చట్లు మా సరదాలు భలే ఉన్నాయండి. మేమైతే ప్రపంచాన్ని మర్చిపోయి ఇక ఉన్న గంట సేపైనా తృప్తిగా ఉన్నాము. మా తోటికోడలు వాళ్ళ అంటే మా బావగారు వాళ్ళ మామగారు పిల్లలు అందరూ వచ్చేసారు. మమ్మల్ని పలకరించి మళ్ళీ దేవుడి దర్శనానికి అయితే వెళ్ళారు వాళ్ళు. ఇంకా మా అత్తయ్య నేను ఇద్దరం కలిసి చారుపోపు పెడుతున్నాం. ముందు చారుపోపు పెడుతున్నాం. చారు లేని ముద్ద దిగదు ఎవరికి. అందుకే ఇక వాళ్ళు వచ్చే వరకు మేము కర్రీ మాత్రం వండాలి. ఇది నేనే ఈ ఆవాలు జీలకర్ర వేస్తుంది నేనే. తిట్టుకోమాకండి ఇలా మాట్లాడుతున్నానని. ఓవర్ యాక్షన్ అది ఇది అని చెప్పకండి. ఏదో అలా టైంపాస్ కోసం మీకు కూడా బోర్ కట్టకుండా ఇలా చెప్తున్నాను. చారు అయితే పోపు పెట్టేశాము. మేము అన్నీ తెచ్చుకున్నాం కానీ మసి గుడ్డ అంటే మసి క్లాత్ మాత్రం తెచ్చుకోలేదు. అందుకే మా అత్తయ్య 2 ఆకులు తీసుకొచ్చి ఆ చారు అందులో పోసి నూనె పోసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం పసుపు వేసి అలాగే నాటుకోడి కూర కూడా వేసింది. అది కొంచెం కుక్ అయ్యాక కారం ఉప్పు వేసి మూత పెట్టేసింది. ఇంకా మా కూర అలా అవుతుంది. మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ పూరీల రౌండ్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు భోజనం చేస్తున్నారు. ఇలా అందరూ కలిసి తింటుంటే చూడగానే భలే ఉంది. ఒక పండగ వాతావరణం లాగా ఉంది. మేమందరం తిని వెళ్ళాక ఈ షెడ్ వాళ్ళు ఎంత తిట్టుకుంటారో మమ్మల్ని. కానీ మా వరకు మేమైతే శుభ్రం చేసే వెళ్తాం. వీళ్ళు మా అత్తయ్య వాళ్ళ స్నేహితురాళ్ళు మా కోసం ఇంకా వెయిట్ చేసి ఇప్పుడే తింటున్నారు. మా కూర అయితే ఉడుకుతుంది, రెడీ అవుతుంది. దర్శనం చేసుకున్న వాళ్ళు వచ్చారు. మా నాటుకోడి కూర కూడా రెడీ అయిపోయింది. మా బావగారు మా మావయ్య మా మరిది మా ఆయన అలాగే మా బావగారి వాళ్ళ మావయ్య మా పిల్లలు మా తోటికోడలు ఒక్కటి మిస్ అయింది. మా నాన్నగారు కూడా ఇంకా తనకి జ్వరం వచ్చింది. అందుకే తను వాతావరణం పడదని రాలేదు. మా నాన్నగారు కూడా ఇంకా రాలేదు, వచ్చేస్తున్నారు ఆన్ ది వే. ఈ క్షణం కోసం సంవత్సరం నుంచి వెయిట్ చేశాను. మళ్ళీ వచ్చాయి. హ్యాపీగా అందరం కలిసి తిన్నాము. మా నాన్నగారు కూడా వచ్చి తను కూడా తిన్నారు. కానీ తనని నేను వీడియో తీయలేకపోయాను. ఆ టైంలో నేను కూడా తింటున్నాను. ఎవరిని తీయమన్నా ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇలా వీడియోస్ తీయడం అంటే ఎవరికి నచ్చదు. మా పాప వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతూనే ఉంది. ఇంకా అందరినీ ఒర్రిస్తూ ఉంటుంది. ఇంకా ఒర్రిస్తుంది తను. చూడండి తన చేష్టలు ఎలా ఉన్నాయో. మా వనభోజనాలు అయితే చాలా హ్యాపీగా ఇలా గడిచిపోయింది. ఇంకా తిరిగి వెళ్ళే సమయం 7:30, 8 అవుతుంది. ఈ టైంలో ఇంటికి వెళ్తున్నాం. దారిలో ఒక పాము అవపడింది. పాము పిల్ల పాపం టైర్ కింద పడి చనిపోయింది. కానీ దాని తల్లి ఎటు కిందో ఇదొక్కటి బలైపోయింది. నిజమైన స్నేహం ఈరోజు చూశానండి. మా అత్తయ్య వాళ్ళ స్నేహితురాళ్ళు మా అత్తయ్య కోసం అంటే మా అందరి కోసం ఇప్పటిదాకా మాతోనే ఉన్నారు. మా కోసం ఆగారు కూడా. నిజంగా స్నేహితులంటే ఇలా ఉండాలి. ప్రతి దాంట్లో మా అత్తయ్యకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒక అక్క చెల్లెలాగా కలిసే ఉంటారు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఇక ఇంతేనండి. బాయ్ బాయ్.